సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత వైసీపీ అధ్యక్షుడు జగన్ తన సొంత నియోజకవర్గానికి మొట్టమొదటిసారి రానున్నారు. నేటి నుంచి 3 రోజుల పాటు అక్కడే మకాం వేస్తారు. మధ్యాహ్నం విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో కడప చేరుకొని అక్కడి నుంచి రోడ్డు మార్గాన పులివెందులకు చేరుకుంటారు. పులివెందుల పర్యటనలో భాగంగా స్థానిక వైసీపీ నేతలు కార్యకర్తలతో పార్టీ పరమైన పలు అంశాలపై చర్చిస్తారు. రేపు కడప జిల్లా నేతలు కార్యకర్తలతో వైసీపీ అధినేత జగన్ భేటీ కానున్నారు. సోమవారం మధ్యాహ్నం పులివెందుల నేతలతో సమావేశమవుతారు. రాష్ట్రంలో ప్రభుత్వం గెలవలేకపోవడానికి గల కారణాలు, అందులోనూ ముఖ్యంగా తన సొంత జిల్లాలో దాదాపు 7 ఓడిపోవడానికి సంబంధించిన అంశాలపై సుదీర్ఘంగా చర్చించనున్నట్టు తెలుస్తోంది. గడిచిన కొన్ని దశాబ్దాలుగా ఎప్పుడూ ఎంతటి ఘోర పరాభవం చూడని వైఎస్ కుటుంబం మొట్టమొదటిసారి కడప జిల్లాలో భారీ ఓటమిని చవిచూసింది. ఉమ్మడి కడప జిల్లాలోని 10 నియోజకవర్గాలకు గాను 7 నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు గెలిచారు. పులివెందుల్లో జగన్తో పాటు జిల్లాలో మరో 2 మాత్రమే గెలవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలో పార్టీని బలోపేతం చేయడం, కేడర్లో ఉత్సాహాన్ని నింపి భరోసా కల్పించేందుకు వైసీపీ అధ్యక్షుడు జగన్ ఈ పర్యటన చేపట్టనున్నారని తెలుస్తోంది. రానున్న రోజుల్లో పార్టీని మరింత బలంగా నడపడం కోసం కార్యకర్తలతో పాటు ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని జగన్ హామీ ఇవ్వనున్నట్టు సమాచారం. ఏది ఏమైనా సొంత జిల్లా నేతలతో జగన్ 3 రోజుల పాటు బిజీగా ఉండనున్నారు.